వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యాన్ లైఫ్ విత్ రవి. ఫైనల్గా ఈరోజు అయితే మనం నేపాల్ ఎంటర్ అవ్వబోతున్నాం. మన వెరీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ విత్ బెల్లా. అండ్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా. అండ్ ఈరోజు నుంచి సిరీస్ అయితే పెడతా, లైక్ ఎలా పాస్ తీసుకోవాలా, ఏ సిమ్ తీసుకుంటే బెటర్, కరెన్సీ ఎక్కడ చేంజ్ చేసుకుంటే బెటర్, అన్ని ఇన్ఫర్మేషన్స్. సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. చూపిస్తా. ఇక్కడ నుంచి వాటర్ 1 కిలోమీటరే. నా డైలీ రొటీన్ చూపించి తర్వాత మనం అయితే బయలుదేరదాం. నేను లేచినాక ఏం చేస్తా అనేది ఒక 2 మినిట్స్లో కంప్లీట్ చేసేసుకొని బార్డర్ వెళ్ళి పాస్ తీసుకొని సిమ్ తీసుకొని కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని ఈ రోజుకి మన ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. మరి ఇంకెందుకు లేట్, చలో. డైలీ మార్నింగ్ రొటీన్ అని చెప్పాను కదా. నేను నార్మల్గా ఎక్కడ స్టే చేస్తా అంటే ఫ్యూయల్ స్టేషన్లో అయితే స్టే చేస్తాను. ఎందుకంటే సెక్యూరిటీ కోసం. బయట ఎక్కడ స్టే చేసినా సెక్యూర్ కాదు. ఎందుకంటే 4 వచ్చారనుకో, నేను ఒక్కరిని ఉంటా, ఏం చేయలేకపోతా. అందుకు ఫ్యూయల్ స్టేషన్లో అయితే ఎవడు రాడు, ఇబ్బంది కూడా పెట్టాడు. అందుకు నేను ఎప్పుడు ప్రతిరోజు రాత్రి పెట్రోల్ బంక్ పోతా. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక మంచి ప్లేస్కి వచ్చేసి ఇంకా బ్లాంకెట్స్ మడత పెట్టడం అండ్ వాటర్ పాయింట్ చూసుకొని వాటర్ పట్టుకోవడం అలా అయితే చేస్తా. ప్రజెంట్ అయితే హైవే ఉంది కదా, హైవే పక్కనే సబ్ రోడ్ ఉంటుంది. సో లోపలికి ఒక రోడ్ ఉంటుంది, అక్కడైతే ఉన్నా. ప్లేస్ చూపిస్తా. ఫస్ట్ అయితే మనం బ్లాంకెట్స్ మడత పెడతాం. అయిపోయింది. అండ్ నా బ్లాంకెట్స్ ఎక్కడ పెడతా అనేది మీకు ఎప్పుడు చెప్పలే కదా వీడియోస్లలో, నా వైటీ వీడియోస్లో చూపిస్తా పదండి. టడా, ఇదే అన్నమాట. సో నేను ఎప్పుడు ముంగటి సీట్లో పెట్టుకుంటా. వర్క్ చేసేటప్పుడు వెనకాల నాకు ఏదన్నా ఉంటే డిస్ట్రాక్షన్ అవుతుంది. అందుకే ముంగట మొత్తం ప్యాక్ చేసేసి వెనకాల మొత్తం ఖాళీగా ఉంచుతా. చలో, నెక్స్ట్ వచ్చేసి బ్రష్ చేయాలా. నార్మల్గా 3 డ్రావర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ డ్రావర్లో వచ్చేసి మన 2 బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే ఉంటుంది, సూర్య ఫ్లేమ్. సెకండ్ బర్నర్లో అయితే మన FMCG ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నీ. మనకు కావాల్సింది ఇప్పుడు బ్రష్ అండ్ పేస్ట్, కొత్తది తీసుకుని ఉండే బ్రష్. అండ్ ఇందులో ఏంటంటే కట్లరీస్ ఉంటాయి, అన్ని సామాన్లు ఉంటాయి, గిన్నెలు. బ్రష్ చేసేసుకొని ముఖం కడుక్కొని ఇంకా బార్డర్కి అయితే బయలుదేరదాం. ఇక్కడ నుంచి మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి 22 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఫస్ట్ బార్డర్ దాటంగానే ఇంకా మనం ఫ్రీ అన్నమాట, మనకు విడుదల టైపు. అప్పటి వరకు కొంచెం టెన్షన్. ఇక చలో, వీఆర్ ఆల్ సెట్. బయలుదేరుతున్నా పదండిగా. ఇన్స్టా అటాచ్ చేసిన మొత్తం చూపిస్తా రోడ్డు. చూడండి, ప్రజెంట్ అయితే అంతా ఫాగీ ఉంది, బట్ క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం. వచ్చేసింది బోర్డర్. ముంగట ఇది కనిపిస్తుంది కదా, బ్యారిగేడ్ టైప్. ఐ మీన్ ఇట్లా లాగుతారు కదా తాడుతోటి, అది చెకింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ చెకింగ్స్ జరుగుతాయి. వెహికల్ ఎంటర్ అయ్యేటప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు అక్కడో పోలీస్ ఆఫీసర్, ముంగడ అనిపిస్తుంది కదా, ఇక్కడో పోలీస్ ఆఫీసర్ వెహికల్ చెక్ చేస్తాడు. సీల్ చెక్ చేస్తున్నాడు చూడండి. నన్ను అడుగుతారు ఇప్పుడు పాస్ అయ్యేదని. నేను దాటినాక పాస్ చేపిస్తా అని చెప్తా. అభి एंट्री करवा के जाना है, राइट साइड में घूम जाइएगा. ఎంట్రీ చేయమన్నాడు. राइट साइड पे रखो, राइट साइड पे रखो. एंट्री करवा दे तुम बोलो. సక్సెస్ఫుల్గా మన వెహికల్కి పాస్ చేయడం అయితే అయిపోయింది. ఈ పాస్ ప్రాసెస్ అంతా ఒక 1 మినిట్లో అయితే చెప్తా.
ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చిన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్దాం. చలో, ఇక్కడ కనిపిస్తుంది ఆ గేటు. ఈ గేట్కి లెఫ్ట్ సైడ్లోనే మన ఇండియా కస్టమ్స్ అయితే ఉంటుంది. ఇంకా తెలుసు కదా, అన్ని చెకింగ్స్ అవన్నీ జరుగుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వెహికల్స్ ఫుల్ అయిపోతే ఈ బ్యారిగేట్ వేసేసి వెహికల్స్ అన్నీ ఆపేస్తారు. ప్రజెంట్ అయితే ఖాళీ ఉంది. ఎర్లీ మార్నింగ్ అవర్స్ కదా, చాలా తక్కువ ఉంటారు. అండ్ ముంగట కనిపిస్తుంది కదా, అదే గేటు. ఇక్కడ ఉన్నది ఇండియా గేటు, అక్కడ ఉన్నది నేపాల్ గేటు. సో ఫస్ట్ రాగానే ఏంటంటే ఇక్కడ బ్యారిగేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వెహికల్స్ ఆపేస్తారు. ఆపేసి మన ఐడి చెక్ చేస్తారు అన్నమాట. ఎక్కడి నుంచి వస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఈ డీటెయిల్స్ అడుగుతారు. అండ్ ఈ బ్యారిగేట్స్ పెట్టేసి ఇక ఈ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, మిలిటరీ అతనైతే చెక్ చేస్తాడు వెహికల్. నా వెహికల్ చెక్ చేసి ఆధార్ కార్డ్ చెక్ చేసి ఎక్కడి నుంచి వస్తున్నావు ఏందని అడిగిన ఉండే. ఇంకా అది అయిపోయాక ఈ బార్డర్ క్రాస్ చేసి అటు సైడ్ అయితే వెళ్తాము. ఇది కనిపిస్తుంది కదా ఇండియా బార్డర్. ఫైనల్గా ఎంటర్ అయిపోతున్నాం. అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ ఎందుకంటే నేపాల్ నుంచి ఇండియా వచ్చే వాళ్ళను ఆధార్ కార్డ్ చూపించమని అడుగుతారు. అక్కడ ఆధార్ కార్డ్ చూపించి అయితే రావాలి. అండ్ ఆల్సో బ్యాగ్స్ ఉంటే బ్యాగ్స్ చెక్ చేయించుకొని రావాలి. సో ఇక్కడ నుంచి వెహికల్ వన్స్ దాటంగానే మన వెహికల్లో బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్ సామాన్ అవన్నీ చెకింగ్ అయితే చేస్తారు. ఆ చెకింగ్స్ ఇక్కడ జరుగుతుంది. మన వెహికల్ అటు సైడ్ తీసుకొని రౌండ్గా ఈ బ్యారిగేట్స్ ముంగట పెట్టేసి బ్యాగ్స్ అన్నీ చెక్ చేపిస్తారు. పోదాం, చూపిస్తారు. అటు సైడ్ వెళ్దాం. లోపలికి అయితే వచ్చేసినాము మనం నేపాల్ బార్డర్లోకి. ఇదే నేపాల్ బార్డర్ గేట్. నేపాల్ ఒఫిషియల్లీ మనం నేపాల్లో అయితే నిలబడుతున్నాం ప్రజెంట్. మన వెహికల్ అయితే ఒక రైట్ సైడ్లో పార్క్ చేసి ఉండే. సో మీరు లోపలికి రాగానే మీ వెహికల్ ఎక్కడన్నా పార్క్ చేసుకోండి, ఈ సైడ్కు, ఓకేనా? లేదా లెఫ్ట్ సైడ్కు ఎక్కడన్నా ఒక సైడ్ పెట్టుకోండి. ఏం అడగరు, పోలీసులు కూడా ఏమన్నారు. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ నార్మల్గా ఆగి పాస్ చేయించుకుంటారు కదా. వన్స్ ఒక 200 మీటర్స్ రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద పోల్ కనిపిస్తుంది, ఓకేనా? ఆ పోల్ ముంగటనే మీకు అన్ని కౌంటర్స్ ఉంటాయి. ఓకే, ఆ కౌంటర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. నేను మీకు ప్రాసెస్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎదురుగా ఒక చెట్టు కనిపిస్తుంది కదా, చెట్టు పక్కన ఒక రేకుల షెడ్ కింద ఒక పర్సన్ నిలబడ్డాడు కదా, అతనే పర్సన్ మనకు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే పర్సన్. మన ఆర్సీ ఇంకా లైసెన్స్ తీసుకుపోయి ఆ పర్సన్కి ఇస్తే ఏం చేస్తారంటే ఓ పింక్ కలర్ స్లిప్లో మనం ఎన్ని డేస్ ఉండబోతున్నాం అండ్ మనది ఏ వెహికల్ ఇవన్నీ డీటెయిల్స్ రాసి ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి కదా, ఆ కౌంటర్స్ దగ్గరికి అయితే పంపిస్తాడు. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ షర్ట్ ఒక పర్సన్ నిలబడుతుంది చూడు, అదే కౌంటర్లోకి వెళ్ళి మనమైతే ఆ పింక్ కలర్ స్లిప్ ఇంకా మన ఆర్సీ అయితే ఇవ్వాలి. వన్స్ ఇవ్వగానే ఏం చేస్తాడంటే సిస్టంలో మన డేటా మొత్తం ఎంట్రీ చేసి మనకు ఒక పేపర్లో మొత్తం డీటెయిల్స్ అన్ని క్లీన్గా టైప్ చేసి ఇస్తాడు. అది తీసుకుపోయి పక్క కౌంటర్లు ఇవ్వాలి. ఓకే, ఆ పక్క కౌంటర్లో ఏం చేస్తాడంటే మనీ తీసుకుంటాడు. ఎంత మనీ అంటే పర్ డే నేపాలీ రూపీస్ వచ్చి 600 రూపీస్. ఇది ఓన్లీ వెహికల్కి మాత్రమే. దీని తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఉంటుంది చెప్తా. సో మనము ఎన్ని డేస్ ఉండబోతున్నామో అన్ని డేస్ ఇంటూ 600 ఇచ్చేస్తే అతను ఫైనల్గా బిల్లు అంటే అమౌంట్ వచ్చినట్టు ఒక 2 పేపర్స్ ఇస్తాడు. ఓకే, ఆ 2 పేపర్స్ తీసుకుపోయి మళ్ళీ ఈ పక్క కౌంటర్లో అయితే ఇవ్వాలి. ఓకే, ఈ పక్క కౌంటర్లు ఇవ్వగానే ఏం చేస్తాడంటే స్టాంప్ కొట్టి నీకైతే ఫైనల్ పేపర్స్ ఇస్తాడు. ఈ పేపర్స్ అయిపోయినాక ఏం చేయాలంటే ఇంకా ఎదురుగా ఒక లైక్ మిలిటరీ ఆఫీసర్లు కూర్చొని ఈ రెడ్ కలర్లు ఉంచుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే రోడ్ ట్యాక్స్ చేపియాల. ఇక్కడ మన నేపాల్లో మన ఇండియాలో లాగా టోల్స్ ఉండవు. సో వాళ్ళు ఏంటంటే పర్ డే ఒక వెహికల్కి 500 రూపీస్ ట్యాక్స్ అయితే కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, టోటల్ ఎంత 600 + 500 అంటే ఒక్క వెహికల్ పర్ డే నేపాల్లో తిరగాలంటే 1100 నేపాలీ రూపీస్ అయితే వాళ్ళకు కట్టాలి గవర్నమెంట్. మ్యాక్సిమం ఎన్ని డేస్ 30 డేస్. 30 డేస్ తర్వాత ఆ వెహికల్కి అలా ఉండదు. మళ్ళీ ఇంక ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటే వేరే వెహికల్ అయితే తెచ్చుకోవాలి. అలా అని 30 డేస్ పాస్ ఒక్కసారి ఇస్తారంటే ఇవ్వరు. మ్యాక్సిమం పాస్ 15 డేస్ ఇస్తారు. మళ్ళీ తర్వాత కాఠ్మండు ఎయిర్పోర్ట్ దగ్గర ఇంకో 15 డేస్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇదన్నమాట ప్రాసెస్. ఇదంతా అయిపోయాక మనకు అయితే రిసిప్ట్స్ అన్నీ పిన్ కొట్టేసి ఇస్తారు. ఎక్కడ పోలీసులు ఆపినా ఇది చూపిస్తే సరిపోతుంది. దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ ఉంటాయంటే ఒకటి వెహికల్ ట్యాక్స్, ఇంకోటి రోడ్ ట్యాక్స్. ఇవి 2 అన్నమాట. ఇవి 2 పట్టుకొని నువ్వు నేపాల్లో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఇది ప్రాసెస్. పాస్ అయితే మన చేయికి వచ్చేసింది. అండ్ కరెంట్లీ మనం అయితే సెకండ్ గేట్ దాటబోతున్నాం. ఈ గేట్ దగ్గర ఏంటంటే చెకింగ్ చేస్తారు. ఇండియాలో బ్యాగ్స్ చెకింగ్ చేసారు కదా, అట్లా నేపాల్లో చెకింగ్స్ అవుతాయి. చూపిస్తా పదండి.
यूट्यूबर है सर, यूट्यूबर यूट्यूबर यूट्यूबर। हाँ सर, यूट्यूब चैनल नाम ये डोर के ऊपर वैन लाइफ इस तरह है। क्या जाना है? नेपाल। घूमने के लिए। हाँ सर, ये मेरा कितना सब्सक्राइबर? इंस्टा पे 4.5 लाख। एकला है? एकला है? अकेला अकेला। खोलो सर, नहीं आ रहा, अभी आ रहा। अरे यार ये अकेला कहाँ जाते हो यार? अकेला पूरा दुनिया घूमता सर। हमारे भी वीडियो आते है कि नहीं? नहीं नहीं, ये साइड है ना, वो साइड करे तो आप आएगा। आओ वीडियो में। చెకింగ్ అయిపోయింది, జస్ట్ ఆ పాస్ చూసినాడు, చలో జావ్ అన్నాడు. మనం ఫస్ట్ చేసేది ఏంటంటే పాల్ ప్యాకెట్ కొనాలి. నేపాల్ పాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పుడు మొత్తం వేరే ఉంటుంది. మళ్ళా చాయ్ పెట్టుకొని సమ్మగా చాయ్ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి మ్యాప్ వేద్దాం, ఎటు పోదాం. ఇక్కడ బుద్ధ బర్త్ ప్లేస్ ఉంటుంది. మనం ఈరోజు ఫస్ట్ ప్లేస్ అదే అన్నమాట. ఎడ చూడు బుద్ధుడి విగ్రహాలే ఉన్నాయి. నేపాల్ అంటే మొత్తం టిబెటియన్స్ అంతా బుద్ధ. ఇక్కడ నార్మల్గా షాప్స్లో పాలు దొరకవంట. ఒకవేళ డబ్బా దొరికితే అది 400 రూపీసే అంట. సో నేనేం చేసిన అంటే హోటల్లో పోయి అడిగిన ఉండే, హోటల్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఒక గ్లాసుడు పాలు ఇయ్యు, నేను కావాలంటే మనీ ఇస్తా అని చెప్పిన ఉండే. సరే ఇస్తామని అన్నారు. సో చూద్దాం. బ్లండర్ మిస్టేక్ ఏం చేసిందంటే అసలు పౌడర్ ఇండియాలోనే తీసుకుని ఉండే. गाड़ी देखेगा, आजा देख लो। ऐसे है पूरा सिस्टम। कितने बनाएंगे? इधर हमारा कुछ चूल्हा है। ये सब एक कल कितने दे दे? 25 नेपाल। अकेले जाते हैं क्या? 10 ले लो ना। अकेले जाते हैं? हाँ अकेला घूमता है। ये थोड़ा चाय बनाने को सोचा इसके लिए। పాలు అయితే దొరికేసినాయి. వీళ్ళ దగ్గర పాలు ఉండకపోవడం, ఇండియా 100% మేలు. కొంచెం పాలు పౌడర్ దొరుకుతుంది, పాలు ప్యాకెట్ 15 రూపీస్ నుంచి మొదలైతే పెద్ద కూడా దొరుకుతుంది. హోటల్ వాళ్ళని అడగాల్సి వస్తుంది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మంచి ప్లేస్ చూసుకొని చాయ్ తాగేసి, ఈ రోజుకి ఫస్ట్ లొకేషన్ వచ్చేసి లూమిని పార్క్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకొని కొంచెం లంచ్ చేద్దాం. మంచిగా ఈరోజు ఏదైనా స్పెషల్ ఉంటుంది. ఓకే. ఈ ప్లేస్ చూడండి, మొత్తం క్యాంపింగ్ సైట్ లాగా ఎంత బాగుందో. అక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందో లేదో, అదే పీస్ పగోడా. ఫస్ట్ చాయ్ పెట్టుకుందామని వెహికల్ అయితే ఇగో ఈ పార్కింగ్లోకి తెచ్చిన. ఇది బేసిక్గా క్యాంప్ సైట్ అన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టే స్టేషను. సో అడుగుదాం అతన్ని, అడిగి అన్న కోసేపు పెట్టుకుంటా అని అడిగి ఓకే అంటే చాయ్ వేసుకొని తాగేసి వెళ్ళిపోదాం. లేకపోతే ఈ నుంచి ముంగటికి బయలుదేరాలి. हेलो भैया, हिंदी में बात कर सकता? वह यूट्यूबर है, थोड़ा प्लेस देखने को आया। अभी गाड़ी गया ना, वो मेरा गाड़ी है, 5 मिनट रुक के जाएंगे, थोड़ा परमिशन दे देता हूँ। गाड़ी यहाँ पे पार्क करना है? नहीं नहीं, 5 मिनट रुक के अंदर जाना है, उधर देखने को, बस थोड़ा चाय बना के पी के जाएंगे। थैंक यू। అది లెక్క.
आप लोग चीनी ज्यादा पीते नहीं तो कम? हम लोग तो ज्यादा ही पीते हैं। हाँ हम लोग भी ज्यादा पीता, मेनली तेलंगाना, हम तेलंगाना से ना। अच्छा अच्छा वैसे सही। जिंजर खत्म हो गया, जिंजर लेना है, जिंजर डाले तो मस्त। अब इसमें तो वैसे डाले तो बहुत आइटम पड़ेगा ना। जिंजर हो गया, इलायची हो जिंजर, इलायची, जिंजर। सुबह सुबह चाय पिए तो मस्त रिफ्रेशिंग गया। होता अभी लेकिन ठंड में काला चाय पीना चाहिए, है। हाँ ब्लैक टी। బ్లాక్ టీ, అచ్చా అచ్చా ఓకే. ఆఫ్టర్ 1 అవర్ డ్రైవ్ ఒక మంచి ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినా. చెప్పినా కదా ఈరోజు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వరల్డ్ పీస్ పగోడా అండ్ ఆల్సో దాన్ని వైట్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. నేపాల్కి ఎంటర్ అవ్వగానే ప్రతి టూరిస్ట్ ట్రావెలర్ వచ్చే ఫస్ట్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడనే మాయాదేవి టెంపుల్ అని కూడా ఉంటుంది, అది మన బుద్ధ బర్త్ ప్లేస్ కూడా ఇక్కడనే అనమాట. బోర్డు కనిపిస్తుంది కదా, ఇది ఒక పెద్ద హోటల్, చాలా కాస్ట్లీ అంట. అక్కడ ఒక గ్లాస్ చాయే మనకు ఆల్మోస్ట్ ఎంతో అన్నాడు అబ్బా, 50 రూపీసా, 50 రూపీస్ కాదు అనుకుంటా, 500 రూపీస్ కావచ్చు. 500 రూపీస్ నేపాలీ అని సంథింగ్ అన్నాడు. అంతా అంటే చూడవచ్చు, మొత్తం లైక్ రిసార్ట్ లాగా ఉంది. ఇది పక్కన పెట్టుకుంటే మనం పోయేది వే టు వరల్డ్ పీస్ పగోడా, దీనికైతే వెళ్తున్నాం. సో ఇటు నుంచి వెళ్ళాలా. నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఓన్ వెహికల్ ఉంటే చాలా బెస్ట్. ఇక్కడ నాకు ట్రాన్స్పోర్ట్ అయితే ఏం కనబడతలేదు, ఆటోలు లేవు, బస్సులు లేవు, ఏం లేవు. దాంతోడు ఇక్కడ ఒక కరెంట్ వైర్ పోలేమో అప్పటి నుంచి అంటుకుంటా ఉంది, అందుకే కొంచెం దూరం నిలబడ్డా. మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసి ఉండే, వెహికల్ తీసుకొని వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఓకే చలో లెట్స్ గో. ఇక్కడనే ఛాయ్ కూడా తాగిన ఉండే, ఇక్కడ ఒక లైక్ ఏం ఛార్జింగ్ స్టేషన్ ఉంది, అతనితో మాట్లాడి కొంచెం పర్మిషన్ అడిగి ఛాయ్ తాగి ఆయనకు ఒక ఛాయ్ పోసి గ్లాసులు ఛాయ్ తాగేసి బయలుదేరుతున్నా. అబ్బా ఫుల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా, చాలా ముచ్చట్లు చెప్పిండు అతను. అయితే నార్మల్గా వేరే కంట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లేసెస్ని లీజ్ తీసుకొని కొన్ని ఇయర్స్, 20 ఇయర్స్ 30 ఇయర్స్ అట్లా తీసుకొని హోటల్స్ కట్టి డెవలప్ చేస్తారంట. ఎందుకు అలా అంటే వాళ్ళ కంట్రీ నుంచి టూరిస్టులు వస్తారు కదా, అప్పుడు వీళ్ళ హోటల్లోనే ఉంచుకుంటారంట. అండ్ వాళ్ళకు హై చార్జెస్ చేస్తారు. ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళకి ఏంది, కంఫర్ట్ ఇంపార్టెంట్. మన కంట్రీస్లో వాళ్ళు ఉండడం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కంట్రీలో లైక్ నీట్నెస్ అండ్ లగ్జరీగా బతుకుంటారు కదా. సో ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి కొంచెం ఇట్లా ఫీల్ అవుతారు కదా. సో అలాంటి ఫీలింగ్ రావద్దని వాళ్ళు ఏం చేస్తారు, హ్యాపీగా అదే బుక్ చేసుకుంటారు. ఓకే, సో వాళ్ళకు ఎక్కువ ఛార్జ్ చేస్తారు, అట్లా ప్రాఫిట్ వస్తుందంట. అందుకే చాలా ల్యాండ్స్ ఖాళీగా ఉంటాయి, కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరుగుతూ ఉన్నాయంట నేపాల్లో. అండ్ విన్నర్ కదా ఆయన నోటీస్ ద్వారానే ఫుల్ కరప్షన్ ఎక్కువ నేపాల్లో. అండ్ లైక్ క్రైమ్ రేట్ తక్కువనే అంట, కాకపోతే జనాలు మంచిగానే ఉంటారు. అండ్ ఆల్సో అక్కడక్కడ ఇట్లా తాగి హడావిడి చేసే వాళ్ళు కూడా ఉంటారని చెప్పినారు. లెట్స్ గో చలో. అక్కడికి వెళ్ళినాక చూపిస్తా ప్లేస్. పార్క్ చేసిన మరి ఇక్కడ ఎవ్వరు కనబడతలేరు, అండ్ టికెట్ కూడా తీసుకుంటలేరే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి పార్క్ అంటే వెహికల్ పెట్టేసి రప్పమని వెళ్ళిపోతూనే ఉన్నారు. మనం కూడా వెళ్ళిపోదాం ఇక. ఎంత బాగుంది చూడండి, అసలు ఫుల్ శాంతి. ఇట్లా రాస్తే మాకేం అర్థమవుతుంది, ఇంగ్లీష్లో 2 ముక్కలు రాస్తే మేము చదువుకుంటాం కదా. సో ఓకే, షూస్ నాట్ అలౌడ్, షూస్ వదిలిపెట్టేసి నార్మల్ బేర్ ఫుట్ తోటి నడవాలి ఇక. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే వరల్డ్స్ పీస్ పగోడా. నార్మల్ ఇక్కడ ఏంటంటే మెడిటేషన్, శాంతి కోసం జనాలందరూ ఇక్కడికి వస్తారన్నమాట. అండ్ ఇది కన్స్ట్రక్ట్ చేసింది జపనీస్ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్ అంట. జపనీస్ వాళ్ళ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, బుద్ధిస్ట్ రిలీజియన్, వాళ్ళైతే కన్స్ట్రక్ట్ చేసిర్రు. అండ్ ఇది కట్టడం 2001లో అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ లాగా అయిపోయింది నేపాల్లో. అన్ని కంట్రీస్ నుంచి జనాలు రోజు వందలాది మంది వస్తారు, చూసుకోవచ్చు పబ్లిక్ చుట్టూ. ఒకటి అబ్జర్వ్ చేయండి, స్కూల్ పోరగాళ్ళందరూ వచ్చారు చూడడానికి. లైక్ వాళ్ళకి చిన్నగా ట్రిప్ లాగా తీసుకొస్తారు కావచ్చు, ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్లేస్ అంతా చూపించి మళ్ళీ పట్టుకుపోతారేమో. ఇగో వీళ్ళందరూ రాలే, పెద్ద గ్యాంగే ఉంది అయ్యా. రిటర్న్ వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. సో ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని లంచ్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ కొత్త ప్లేస్కి అయితే వెళ్ళాలి. రిటర్న్ కాదు, మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జస్ట్ చాయ్ తాగిన ఉండే, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. సో వండుకొని తినాలి. హాయ్ బోలో. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుంది. ఇది నార్మల్గా ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ స్టేషన్ అన్నమాట.
ఆటోలు ఇంకా పెద్ద పెద్ద బస్సెస్ ఉంటాయి, ఇవన్నీ మిలిటరీకి సంబంధించిన బస్సెస్ వెహికల్స్ ఇవన్నీ వచ్చి ఇక్కడ పెట్టుకుంటాయి. మొత్తం డే మొత్తానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఇక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ కూర్చుండగా మార్నింగ్ అతనితోనే ఛాయ్ తాగినుండే, అతనితోనే మంచిగా ఛాయ్ పెట్టుకొని ఛాయ్ తాగినుండే. అండ్ మనకు వెహికల్ పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చిన, రాత్రి కూడా ఇక్కడనే స్టే చేయబోతున్నాం. ఎగ్జాక్ట్గా దీని అపోజిట్లోనే మన బుద్ధ బర్త్ ప్లేస్ అవుతుంది. అక్కడికి వెళ్ళే ముందు మనం అయితే లంచ్ చేసేద్దామని ఇప్పుడే ఆపినుండే వెహికల్. చలో మరి లంచ్ ప్రిపేర్ చేద్దాం. ఇది మన ఫైనల్ సెటప్. నేను నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా పీస్ఫుల్ ప్లేస్ ఉంటే ఇట్లా కూర్చుంటా. ఈవినింగ్ వల్ల అడ్వాంటేజెస్ చూడండి చాలా ఉంటాయి, మంచిగా నీడకి వేసుకొని కూర్చుంటా. కర్రీ అయితే రెడీ అయిపోయింది, గట్టిగా కారం వేసిన టమాటా కర్రీ. ఓకే, అండ్ రైస్ కూడా ఇప్పుడే పడ్డది కట్క. రైస్ కూడా అయిపోయింది. కుమ్మేసుడే ఇక కుమ్మేసి ఆపోజిట్లో మనకు బుద్ధ బర్త్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. నేపాల్ అదేందో అర్థమవుతలేదు, టైం వచ్చేసి 6:30-7 మధ్యలో అయితే ఉంది. అలాపై చీకటి అయిపోయింది చూడండి, డార్క్ అసలు. ఏమో మౌంటైన్స్ దగ్గర ఇంకో 20 కిలోమీటర్స్ వెళ్తే మౌంటైన్స్ ఉంటాయి. అండ్ ఎండ కూడా సగం సగం ఉంటాయి అన్నారు. ఇక జాకెట్ వేసిన యూకే నుంచి తెప్పించింది, లేకపోతే చలికి అమ్మో ఫుల్ చల్లగా ఉంది. అండ్ రైస్ కూడా పెట్టేసిన, తిని గప్చుప్ పండుకోవాలి ఇక. ఇది నైట్ సెటప్. సోలార్ వేస్ట్ చేయాలనుకోవట్లేదు, అందుకే గ్యాస్ మీద రైస్ పెట్టేసిన. కర్రీ టమాటా కర్రీ ఆఫ్టర్నూన్ చేసింది. దీంట్లోనే ఒక 2 ఎగ్స్ అయితే పడేసిన. కథం ఇక ఆ ఎగ్స్ అయినాక వాటిని కోసి టమాటాలు వేసి అది వేడి చేసి తింటే నా సామిరంగా సెట్. కాళ్ళని వస్తుంది, ఈరోజు ఫుల్ నడిచినా కదా అందుకే. సో రేపు మళ్ళా 20 కిలోమీటర్స్ అటు సైడ్ వెళ్ళి మళ్ళీ ఇండియా బార్డర్ ఒకసారి ఎంటర్ అయ్యి టాబ్లెట్స్ అవన్నీ తీసుకొని చక్కగా ఇంకా పహాడ్ ఎక్కడమే అదన్నమాట. హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా, అండ్ ఇన్ఫర్మేషన్ అప్ టు మార్క్ వచ్చిందని అనుకుంటున్నా. ఇదైతే సపరేట్గా చేస్తా వీడియో. పాస్ ఎలా తీసుకోవాలా, ఏ సిమ్ తీసుకోవాలా, కరెన్సీ ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలా, ఈ 3 టాపిక్స్ పైన ఒక సపరేట్ వీడియో క్లియర్ కట్లో చేస్తా. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్ మహాకుంభమేళా వీడియోస్ చూడకపోతే వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై. ఇట్లు మీ వ్యాన్ లైఫ్ విత్ రవి.